హాయ్ ఫ్రెండ్స్ మీరు మీ కలల ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నారు అంటే మీకు కావలసిన నాలెడ్జ్ అందరికీ ఏ స్థాయిలో ఉంటుందో ఆ స్థాయిలో కాకపోయినా కొద్దిగా అటో ఇటో మాత్రం ఉంటుంది. అవునా కదా? ఆ నాలెడ్జ్ ఉండడం వల్లనే మీరు దానికోసం ఆలోచిస్తున్నారు. నాలెడ్జ్ లేకపోతే ఈ విషయం ఏం చేస్తుందంటే మీకు అంత నాలెడ్జ్ని ఇస్తుంది. ఓకే, కాంపిటేటివ్ ఎగ్జామ్ ఉద్యోగాల కోసం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళలో చాలా మందికి దే ఆర్ 80% people they are equal in their subject knowledge. చాలా మంది 100% పైన దాదాపుగా వాళ్ళందరికీ ఈక్వల్ నాలెడ్జే ఉంటుంది. మరి అందరూ ఉద్యోగం ఎందుకు సాధించలేకపోతున్నారు? సబ్జెక్ట్ ఉన్నా కానీ ఎందుకు మార్కులు వచ్చి సబ్జెక్ట్ ఉన్నా కానీ ఎందుకు సాధించలేకపోతున్నారు? ఎందుకు తెలుసా? మీరు విజయం సాధించడానికి ఓన్లీ సబ్జెక్ట్ నాలెడ్జే కాదు, సబ్జెక్ట్ నాలెడ్జ్ పాత్ర ఎంతో మీకు తెలుసా? సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉన్నంత మాత్రాన సక్సెస్ కావాలంటే ద మోస్ట్ సూపర్ ఇంటెలిజెంట్ పీపుల్ అందరూ రోడ్డు మీద తిరుగుతున్నారు. ఎందుకు? అరే వానికి లక్ష్మీ కటాక్షం లేదు, ఉద్యోగ భాగ్యం లేదంటారు. ఎందుకు? ఈజ్ సో ఇంటెలిజెంట్, ఈజ్ బౌండ్ టు గెట్ ద జాబ్ అన్న వాళ్ళు జాబ్ సాధించలేకపోతున్నారు. వై? ఎందుకంటే ఫ్రెండ్స్, మీ నాలెడ్జ్ మీ విజయంలో మీ నాలెడ్జ్ ఓన్లీ 20% ప్లే చేస్తుంది. మిగతా మీ సక్సెస్ వెనుక, మీ విజయంలో 80% మీ మైండ్ సెట్ పనిచేస్తుంది ఫ్రెండ్స్. 80% మీ మైండ్ సెట్, మీ ఆత్మాభిమానము, మీ ఆత్మవిశ్వాసము, మీ ధైర్యము, మీ పాజిటివ్ థింకింగ్, ఇవన్నీ పనిచేస్తాయి మీ విజయం వెనుక. ఇవి మెయిన్. సపోజ్ జస్ట్ ఇమాజిన్, ఇద్దరు యువకులు ఎగ్జామ్కు వెళ్తున్నారు. ఒక ఆయన బాగా చదివాడు, వెల్ ప్రిపేర్డ్ ఫర్ ద ఎగ్జామ్, వీనికి కంపల్సరీ జాబ్ కొడతాడు అన్న నమ్మకం ఉన్న విద్యార్థి ఎగ్జామ్ హాల్కు ఎలా వెడుతున్నాడంటే భయపడుతూ, లైక్ షివరింగ్, టెన్షన్తో ఎగ్జామ్ హాల్కు వెళ్తే డూ యూ థింక్ ఈస్ గోయింగ్ టు సక్సీడ్? అదే మామూలుగా ప్రిపేర్ అయ్యాడు, దీని సంగతి ఏందో చూద్దాంలే, నో ప్రాబ్లం అని చెప్పి ధైర్యంగా ఎగ్జామ్ హాల్కు వెళ్ళి పరీక్ష రాసే యువకుని పరిస్థితికి, ఈ ఆత్మవిశ్వాసం లేని యువకుని పరిస్థితికి ఎవరు సెలెక్ట్ అవుతారు చెప్పండి? ఎవరు బాగా సెలెక్షన్ పక్కకు పెట్టండి, ఎవరు బాగా ఎగ్జామ్ రాయగలుగుతారు? ఈ వీక్ మైండ్ సెట్ ఉన్న వ్యక్తియా, స్ట్రాంగ్ మైండ్ సెట్ ఉన్న వ్యక్తియా? వీక్ మైండ్ సెట్ అండ్ సూపర్ ఇంటెలిజెంట్ ఫెయిల్ కావడానికి 100% ఛాన్సెస్ ఉన్నాయి. అదే ధైర్యంతో వెళ్ళి దీని సంగతి ఏంటో చూస్తా, నువ్వో నేనో తేల్చుకుంటా అని చెప్పి మీరు వెళ్ళారనుకోండి, సక్సెస్ కావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఫ్రెండ్స్.
నేను మీరు ఇంతకు ముందు నాకు నేనే క్వశ్చన్ వేసుకున్నాను, నాకు నేనే జవాబు చెప్పదలుచుకున్నాను. అందుకోసమే ఇది అడిషనల్ వీడియో. ఎందుకంటే ఫ్రెండ్స్, నేను చెప్పేది 80% మైండ్ సెట్. 80% mindset. If you have that mindset, you are going to get, you are bound to get that one. You are bound to get the job you are aspiring for. మీరు కలలుగానే ఉద్యోగం మీకు రావాల్సిందే. నేను మైండ్ సెట్ చెప్తున్నాను, నేను నాలెడ్జ్ చెప్పట్లేదు. నాలెడ్జ్ యూ ఆల్రెడీ గాట్. ఆల్ ద aspirants of that particular job already got all the knowledge required, but you got the additional 80% mindset to get the job. ఈ 80% మైండ్ సెటే నేను ఇస్తున్నాను. ఈ 80% మైండ్ సెట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్ ఫర్ యూ టు క్రాక్ ఎనీ జాబ్. ఏదైనా మీ జీవితంలో సాధించడానికి ఈ 80% మైండ్ సెట్ నేను ఇస్తున్నాను. ఈ మైండ్ సెట్ మీకు పని చేయకపోతే వాట్? పని చేయకపోతే మీ అమౌంట్ మీకు ఫుల్ రిటర్న్ ఇచ్చేస్తా. జాబ్ వస్తే నాకు 1 month సాలరీ ఇచ్చేంత దమ్ము మీకుందా? డూ యూ హ్యావ్ గట్స్? ఇఫ్ యూ హ్యావ్ గట్స్, ఇట్స్ ఎ ఛాలెంజ్. నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా. మీకు జాబ్ వస్తే నాకు 1 month మీ ఫస్ట్ మంత్ సాలరీ నాకు ఇస్తారా? ఇస్తా అంటే నేను మీకు మెంటరింగ్ చేస్తాను. ఐ విల్ బి యువర్ అకౌంటింగ్ పార్ట్నర్, అకౌంటబిలిటీ పార్ట్నర్గా నేను ఉంటాను. మిమ్మల్ని మీకు ఉద్యోగం వచ్చేదాకా చేస్తాను. కానీ దాని ఫీజు మాత్రం ముందే ఒక 10,000 కట్టాలి. 10,000 కడితే నేను మీకు మెంటర్గా ఉంటాను. మీకు ఉద్యోగం వచ్చేదాకా ప్రతి వారం మీకు టెక్నిక్స్ చెప్తూనే ఉంటాను. మీరు చేయాల్సినవి అన్ని చేస్తూనే ఉండాలి. అప్పుడు మీకు ఉద్యోగం వస్తుంది. వచ్చిన తర్వాత మళ్ళీ అడిషనల్గా దానికి మాత్రం 1 year పీరియడ్ ఉంటుంది. ఆ 1 year లోపు మీకు జాబ్ రాకపోతే మీ 10,000 మీకు రిటర్న్ ఇస్తాను. జాబ్ వస్తే మాత్రం నాకు 1 month సాలరీ ఇవ్వడానికి మీరు సిద్ధంగా ఉంటే నా మెంటరింగ్ క్లాస్ కోసం మీరు అప్లై చేయవచ్చు, నన్ను అప్రోచ్ కావచ్చు. ఐ విల్ బీ ద మెంటర్ ఫర్ యూ అంటిల్ యూ గెట్ ద జాబ్. ఓకే, సో ఫ్రెండ్స్, నేను చెప్పేదంతా మైండ్ సెట్. సో బీ మైండ్ఫుల్. దీని నుంచి ఎంత లాభం పొందాలనుకుంటున్నారో అంత లాభం పొందండి. ఆ లాభం మిమ్మల్ని విజయ తీరాలకు తీసుకెళ్తుంది. మీ జాబ్ను ముద్దాడే క్షణాలు దగ్గర పడుతున్నాయి. అందుకోసం సిద్ధంగా ఉండండి ఫ్రెండ్స్, అండ్ బీ రెడీ టు రిసీవ్ ద జాబ్. Really? You like it? Okay. So, mindset పెంచుకోండి. ఎలాగూ నాలెడ్జ్ కోసం మీరు ఎక్కువ టైం కేటాయిస్తున్నారు. మైండ్ సెట్ పెంచుకునే ప్రయత్నం చేయండి. ఆ స్ట్రాంగ్ మైండ్ సెట్ తోటి, ఆ స్ట్రాంగ్ కాన్ఫిడెంట్ మైండ్ సెట్ తోటి మీరు ఎగ్జామ్ హాల్కి వెళ్ళినా, మీరు ఏ పరీక్షకి వెళ్ళినా, ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా మీరు విజయం సాధించి తీరుతారు. నో డౌట్ ఇన్ దట్. ఓకే ఫ్రెండ్స్.